ఇక ఛత్తీస్గఢ్ నుంచి ఇగో కొనుగోలు తో నష్టమే, లాస్ అంచనా 6,000 కోట్ల పైనే, ఇప్పటికి 1,000 కోట్లు పెండింగ్. ఒప్పందంతో యూనిట్ ధర ₹3.90, చివరకు ₹5.64కు చేరుకున్నది. వడ్డీలతో కలిపి రాష్ట్రంపై 3,000 కోట్ల అదనపు భారం అంటూ ఇగో క్లియర్ గా ఈ లెక్క వచ్చినాక కూడా ఇంకా కేసీఆర్ చేసింది బ్రహ్మాండం. జగదీష్ రెడ్డి మాట్లాడింది ఆ రోజు ఏ మాత్రం తప్పు లేదు అని చెప్పి అనేటోళ్ళందరికీ ఇగో ఇది సరిపోతుందా? లాస్ అంచనా 6,000 కోట్ల పైన, ఇప్పటికీ ఇగో ₹3.90కు యూనిట్ ధర ఒప్పందంలో ఉంటే ఎందుకు ₹5.64కు పోయింది? పర్ యూనిట్ కాస్ట్ ఎందుకు తేడా వచ్చింది? దీన్ని బట్టి చెప్పాలి. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి 7వ పేజీలో ఉంది. మేము 2 ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా తప్పు పడతారా మీరు అని చెప్పి మాట్లాడి ఇగో ఇక్కడ ఇంత క్లియర్ గా రాసిన తర్వాత చూడండి, పవర్ పర్చేస్ తో నష్టమే జరిగింది. అంచనా విలువ 6,000 కోట్ల పైనే, ఇప్పటికీ పెండింగ్ డ్యూస్ 1,000 కోట్లు. ఆ ఈ పెండింగ్ డ్యూస్ అంటే గుర్తొస్తుంది, ఆడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బఘేల్ ఉంటుండే. భూపేష్ బఘేల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అయితే ఒకసారి సరే తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన ఒక నాయకుడు చేసినటువంటి ఛాలెంజ్ ని స్వీకరించి నేను ఇక్కడ రైతులను తీసుకుపోయి ఛత్తీస్గఢ్ లా రైతులకు ఏమేమి ఇస్తున్నాయి ఆ ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి, రైతులు ఎట్లా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి నేను చూపెట్టదలుచుకున్న. పర్ ఎకరాకి ఎన్ని క్వింటాలు పండిస్తున్నారు, పండించడానికి ప్రభుత్వ ప్రోత్సాహకం ఎంత, ఇచ్చిన తర్వాత ఎన్ని వడ్లు కొంటా ఉన్నారు, కొంటున్నప్పుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి బోనస్ ఎంత అని తెలుసుకోవడానికి అందరు పోతే మీడియా వైపుగా నేను కూడా వెళ్ళిన ఆ బస్సులో. వెళ్ళిన తర్వాత రైతులందరితోని భూపేష్ బఘేల్ కి మీటింగ్ పెడితే బఘేల్ సాబ్ ఏమన్నాడంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఏమన్నాడంటే తీన్మార్ మల్లన్న అడిగిండు అన్నట్టు, సార్ మీ దగ్గర ఎంత కొంటున్నారు, వడ్లు ఎట్లా కొంటున్నారు, ఎంత బోనస్ ఇస్తున్నారు, వ్యవసాయ కూలీలకు వ్యవసాయ అంటే రైతులు కానీ కౌలు రైతులకి ఏ డబ్బులు ఇస్తున్నారు, ఎంత ప్రోత్సాహకం ఇస్తున్నారు అని చెప్తే ఇక ఆయన చెప్పిందంతా మనం చూసినాం, విన్నాం. సో దాంతో పాటు ఆయన అన్న ఒక మాట, అసలు కేసీఆర్ ని ఉత్తమ ముచ్చట్లని బంద్ చేయమని చెప్పుర్రి, పైలేతో హమారకు జో దేనా హై పైసే ఓ బేచనే కే లియే బోలో అని చెప్పిండు. ఫస్ట్ మాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో, కరెంటు పర్చేజ్ చేసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలు ఇవ్వమని చెప్పురు మొదలు, మా రాష్ట్రానికి కొంత ఆదాయం అన్న వస్తుంది, ఇప్పటిదాకా మేము కరెంట్ ఇస్తున్నాం కానీ మాకు పైసలు ఇస్తలేరని చెప్పిండు ఆ రోజు భూపేష్ బఘేల్ డైరెక్ట్ గా అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో డైరెక్ట్ గా కేసీఆర్ మీద చేసినటువంటి విమర్శ ఏంటిదంటే ఆయన రుణమైతే కొంటుండు కానీ మాకు సరిగ్గా బకాయిలు పేమెంట్లు కూడా చేస్తలేడని చెప్పిండు ఆ రోజు. ఇగో ఇక్కడ చూడండి అదే జరిగింది. ఇప్పటికీ పెండింగ్ డ్యూస్ 1,000 కోట్లు, 18,000 మిలియన్ యూనిట్ల సరఫరా, పేమెంట్ చేసింది 7,500 కోట్లు మాత్రమే. ఒప్పందంలో యూనిట్ ధర ₹3.90 అయితే చివరికి అది ₹5.64కు చేరుకున్నది అని చెప్పి ఇక్కడ చూసారు కదా. రూపాయిన్నర వరకు డిఫరెన్స్ కనిపిస్తా ఉంది, ₹1.80 దాకా. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీంతో పాటు ఇంకా మొత్తం ఎంత అవుతుందో నేను చెప్తా. ఇక్కడ వడ్డీలతో కలిపి అదనపు భారం 3,000 కోట్లు. విద్యుత్ శాఖ తాజా వెల్లడి అంటూ కేసీఆర్ ఒక మాట ఏం చెప్పినట్టు ఒక టీవీ ఛానల్ డిబేట్ లో కూర్చొని ఇది ₹3.90 కాదు, ₹5.64 కాదు, సందర్భాన్ని బట్టి ₹13 కూడా కొన్న సందర్భం ఉందని చెప్పిండు. అంటే ఇక్కడ డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేస్తారు, దాన్ని బట్టే ఆ డిమాండ్ బట్టి వాళ్ళు రేటు కూడా ఛార్జ్ చేస్తారని చెప్పి సందర్భానుసారంగా కొనాల్సి వస్తుంది, అది ప్రభుత్వ విచక్షణ అని చెప్పిండు. సో కొని ఇవ్వాలన్న ఆలోచన కలిగిందే తప్ప ఇక్కడున్న పవర్ ప్లాంట్లను ఇక్కడున్న డిస్కంలను మరి ఎందుకు డెవలప్ చేయలేకపోయినరు అంటే పెద్ద ప్రశ్న. మన దగ్గర మరి ఎందుకు లేదు అది విద్యుత్ శక్తి క్రియేట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? మన దగ్గర మరి నీళ్లు లేవా, బొగ్గు లేదా, మరి కరెంటును క్రియేట్ చేయలేనంత పరిస్థితుల్లో మనం ఉన్నాము. మన పవర్ ప్లాంట్లను ఎందుకు నాశనం పట్టించినట్టు, మన డిస్కంలను ఎందుకు కుదేలేటట్టు చేసినట్టు? సో పక్క రాష్ట్రం నుంచి కొంటే మాత్రమే మనకు కమిషన్లు వస్తాయని అనుకున్నారేమో అప్పటి ప్రభుత్వం. ఇగో చేసింది ఇది అసలు ముచ్చట. యూనిట్ కాస్ట్ ₹5.46 పెంపు. ఛత్తీస్గఢ్ తో కుదిరిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ప్రకారం ఒక్కో యూనిట్ కు ₹3.90 అయినప్పటికీ చివరికి అది ₹5.64 పెరిగిందనేది ఆ శాఖ నివేదికల ద్వారా స్పష్టమవుతుంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో రాష్ట్రానికి సుమారు 6,000 కోట్లకు పైగా నష్టం వాటిందని కొన్ని గణాంకాల ద్వారా స్పష్టమవుతుందని చెప్తూ చూసారు కదా. మొత్తానికి 6,000 కోట్ల రూపాయలు. మనకి ఇక్కడ ₹1.80 మాత్రమే తేడా కనిపిస్తుంది కానీ మనకు జరిగిన నష్టం క్లియర్ గా ప్రజలకు తెలవాలి. 6,000 కోట్ల రూపాయలు మనకు నష్టం జరిగింది, నష్టం చేసిండు. ఆయన అనాలోచిత చర్యల వల్ల, ఆయన డంబాచారం కోసము ఇష్టం ఉన్నట్టు రేటు పెట్టి కొని ఎవరు నాగం చేసిండు అనేది ఇంతకంటే క్లియర్ గా
ఇక మీకు అర్థం కావాలి, ఎవరికి అర్థం కావాలి? బీఆర్ఎస్ ఇంకా మోస్తున్న వాళ్ళకు, బీఆర్ఎస్ఏ బ్రహ్మాండం అని చెప్పేటోళ్లకు అది తెలవాలి. అయినా దోసుకోలేదు, ఆయన మన జేబులు వేసుకుండా అంటే మనకు నష్టం చేస్తే నష్టమైనట్టు కాదా? నష్టం చేస్తే నష్టమైనట్టు కాదా?